ఒకే పార్టీ రెండు పవర్ సెంటర్లు ఎక్కడో కాదు, అనంతపురం అర్బన్ టీడీపీలో. అవునన్నా కాదన్నా అనంత తమ్ముళ్ళలో ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగుతోంది. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మరోవైపు మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి. ఇన్నాళ్ళు పార్టీ అంతర్గత వ్యవహారంలో కనిపించిన విభేదాలు ఇప్పుడు అవినీతి ఆరోపణలతో బహిరంగ రాజకీయ యుద్ధంగా మారుతున్నాయా? ప్రభాకర్ చౌదరి నిజంగానే అవినీతిపై పోరాటం చేస్తున్నారా, లేక అనంతపురం అర్బన్లో ఎవరి మాట నడవాలన్న ఆధిపత్య పోరే అసలు కథ? ఇదే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. అంతులేని అనంత కథను అర్థం చేసుకోవాలంటే 2024 ఎన్నికల పర్వంలోకి వెళ్లాలి. అనంతపురం అర్బన్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రభాకర్ చౌదరి మరోసారి టికెట్ ఆశించారు. కానీ టీడీపీ అధిష్టానం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు అవకాశం ఇచ్చింది. కూటమి వేవ్లో దగ్గుపాటి ప్రసాద్ విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఎన్నికల ఫలితంతో రాజకీయ పోటీ ముగిసిపోయిందా అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి అంత సింపుల్గా లేదన్నది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఎందుకంటే ప్రభాకర్ చౌదరి మాజీ ఎమ్మెల్యే మాత్రమే కాదు, అనంతపురం అర్బన్లో చాలా కాలంగా రాజకీయాలు చేస్తున్న నేత. ఆయనకు సొంత అనుచరగణం, పాత టీడీపీ క్యాడర్తో సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దగ్గుపాటి ప్రసాద్ తనదైన టీంను నిర్మించుకోవడం సహజం. ఇక్కడే పాత నాయకత్వం వర్సెస్ ప్రస్తుత నాయకత్వం అనే సమీకరణం ఏర్పడిందా అన్న ప్రశ్న వస్తోంది. అధికారంలో ఉన్న పార్టీకి నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేనే ప్రధాన పవర్ సెంటర్. అధికారులు మొదలు అభివృద్ధి పనుల వరకు, పార్టీ కార్యక్రమాల నుంచి స్థానిక రాజకీయ నిర్ణయాల వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేకు సహజంగానే ప్రాధాన్యం పెరుగుతుంది. అదే సమయంలో గతంలో నియోజకవర్గ రాజకీయాలను నడిపించిన నేతకు తన ప్రాధాన్యం తగ్గుతోందన్న భావన ఏర్పడితే అక్కడే పవర్ క్లాష్ మొదలవుతుంది. అనంతపురంలో ప్రస్తుతం జరుగుతున్నది కూడా ఇదేనా అన్న చర్చ టీడీపీలో ఉంది. ఇప్పుడు వివాదం కేవలం రాజకీయ ప్రాధాన్యం దగ్గర ఆగలేదు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై ప్రభాకర్ చౌదరి అవినీతికి సంబంధించిన ఆరోపణలు చేయడంతో వ్యవహారం మరింత సీరియస్గా మారింది. సొంత పార్టీ అధికారంలో ఉండగా అదే పార్టీ ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేయడం తీవ్ర అలజడి రేపుతోంది. ఎమ్మెల్యేగా దగ్గుపాటి ప్రసాద్ బాధ్యతలు చేపట్టే 2 ఏళ్లు దాటుతున్న సమయంలో ఈ ఆరోపణలు ఎందుకు తీవ్రమయ్యాయి? ఒక నిర్దిష్ట ఘటన ఈ వివాదానికి ట్రిగ్గర్గా మారిందా? నగరపాలక సంస్థ వ్యవహారాల, నిర్మాణ అనుమతుల, కాంట్రాక్ట్ల, భూములకు సంబంధించిన అంశాల, లేక అధికారుల బదిలీలు, నియోజకవర్గంలో ఎవరి సిఫార్సుకు ప్రాధాన్యం ఇవ్వాలన్న పంచాయతీనా? వీటిలో ఏ అంశానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు బయటికి వస్తాయన్నదే కీలకం. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల్లో పదవులు ఎవరికి ఇవ్వాలి, పార్టీ కమిటీల్లో ఎవరి వర్గానికి ప్రాధాన్యం ఉండాలి, ప్రభుత్వంతో ముడిపడిన అవకాశాల్లో ఎవరి అనుచరులకు చోటు దక్కాలి, ఇవన్నీ అధికార పార్టీలో సహజంగానే అంతర్గత సమీకరణాలను మార్చేస్తాయి. అనంతపురంలోనూ దగ్గుపాటి వర్గం, ప్రభాకర్ చౌదరి వర్గం మధ్య ఇలాంటి అంశాల్లో అసంతృప్తి ఉందా? తాజా ఆరోపణలకు అదే బ్యాక్డ్రాప్గా మారిందా అన్న అనుమానాలొస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా అప్పుడే తెరచాటు రాజకీయాలు మొదలైనట్లు కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే క్యాడర్తో కనెక్ట్ అవుతున్నారనే చర్చ నడుస్తోంది. 2029 టికెట్ రేస్లో తాను ఇంకా ఉన్నాననే సంకేతాన్ని అనంత సీనియర్ అధిష్టానానికి పంపుతున్నారా, లేకపోతే నిజంగానే పార్టీ ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యేపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారా అన్న చర్చ నడుస్తోంది. దగ్గుపాటి ప్రసాద్కు కూడా 2029 కోణం కీలకమే. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఆయన రాజకీయంగా తన పట్టు పెంచుకోవాలి. అదే సమయంలో పాత క్యాడర్ను దూరం చేసుకోకుండా పార్టీని కలిపి నడపాలి. మాజీ ఎమ్మెల్యే వర్గం నేరుగా పనిచేస్తే ఎన్నికల సమయంలో అది సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పోరు వ్యక్తుల మధ్య మాత్రమే కాదు, క్యాడర్పై పట్టు కోసం జరుగుతున్న పోటీగా కూడా చూడాల్సి వస్తోంది. అనంత టీడీపీ పరిణామాలు వైసీపీకి ఆయుధంలా మారేలా ఉన్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేపై అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు చేస్తే ప్రతిపక్షానికి అంతకంటే బలమైన రాజకీయ ఆయుధం ఏముంటుంది?
ప్రభాకర్ చౌదరి ఆరోపణలను వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంలో ఉపయోగించే అవకాశం ఉంది. అంటే టీడీపీ అంతర్గత పోరు ఎంతకాలం కొనసాగితే రాజకీయ నష్టం అంతగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే అనంతపురం పంచాయతీకి అధిష్టానం త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని అనంత తమ్ముళ్లు కోరుకుంటున్నారు. ఇద్దరినీ కలిపితే విభేదాలు నిజంగానే తగ్గుతాయా, లేక పైకి చేతులు కలిపి లోపల 2 గ్రూపులు కొనసాగుతాయా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరి అధిష్టానం ప్రభాకర్ చౌదరికి పార్టీ మరో బాధ్యత ఇచ్చి సర్దుబాటు చేస్తుందా, దగ్గుపాటి ప్రసాద్కే నియోజకవర్గంపై పూర్తి స్వేచ్ఛ ఇస్తుందా అన్నది కూడా చూడాలి.